హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వేసవి కాలంలో ఎక్కువగా దొరికే తాటి ముంజలతో జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా 4 తాటి ముంజలను తీసుకోండి. వాటిని పైన పొట్టు తీసి నీట్గా వాష్ చేసి పెట్టుకోండి. ఇవి వేసవి కాలంలో ఎక్కువగా పల్లెటూర్లలో దొరుకుతున్నాయండి. పట్టణాల్లో కూడా ఇప్పుడు విరివిగా దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇలా పొట్టు తీసిన తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేయండి. ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేయండి. ఇప్పుడు వీటిని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి సాఫ్ట్గా గ్రైండ్ చేయాలండి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో వాటర్ను అస్సలు యాడ్ చేయకండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పంచదారను వేసి సాఫ్ట్గా గ్రైండ్ చేయండి. స్వీట్ని ఎక్కువగా తీసుకునేవారు 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి. తక్కువగా తీసుకునేవారు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. ఆ తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ సబ్జా గింజలను వాటర్లో నానబెట్టానండి. 10 నిమిషాలు సబ్జా గింజల్ని వాటర్లో నానబెట్టండి. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న తాటి ముంజల గుజ్జును ఒక గ్లాసులోకి తీసుకోండి. ఇలా తాటి ముంజల గుజ్జు మొత్తాన్ని గ్లాసులోకి తీసుకున్న తర్వాత నానబెట్టుకున్న సబ్జా గింజలను కూడా వేయండి. సబ్జా గింజలు మన హెల్త్కి చాలా మంచిదండి. సబ్జా గింజలను యాడ్ చేసిన తర్వాత ఇందులో 1 కప్ మిల్క్ను వేయండి. ఈ 1 కప్ మిల్క్ను వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి స్పూన్ తోటి బాగా మిక్స్ చేయండి. ఎంతో టేస్టీ అయిన ఈ తాటి ముంజల జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ తాటి ముంజలలో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. ఇవి తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మంచిదండి. ఇది మన శరీరానికి చలువ చేస్తుందండి. జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. చల్లగా కావాలనుకునేవారు ఒక ఐస్ క్యూబ్ని వేసుకొని తాగవచ్చండి. ఈ టేస్టీ జ్యూస్ రెడీ అయిపోయిందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.